నెక్స్ట్, ఏడుపాయల దేవాలయానికి ఈ క్రింది వాటిలో దేని నుండి ఈ పేరు వచ్చింది? ఆప్షన్ 2 7 రివులెట్లు అంటే 7 పాయల నది. మంజిరా నది మెదక్ జిల్లా నాగసానపల్లి వచ్చేసరికి గణపురం ఆనకట్ట దగ్గర గణపురం ఆనకట్ట నుంచి ముందుకు వస్తూ 7 పాయల టెంపుల్ పక్క నుంచి 7 ధారలుగా అంటే 7 పాయలుగా 7 చిన్న కాలువలుగా విడిపోతుంది. దీన్నే 7 పాయలు అనే పేరు వచ్చింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఒక్కసారి 7 పాయల ఆలయం 7 పాయల వనదుర్గ తల్లి ఈ భవానీ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని తెలంగాణలో ఉంది. అంటే 7 పాయలు అంటే రేవులు అని అర్థం, అంటే చిన్న పిల్ల కాలువలు లేదా ప్రవాహాలు అంటాం మనం. ఈ తెలుగు పదాల నుండి 7 పాయలు అనే పేరు వచ్చింది. 7 పాయల ఈ చాలాసార్లు వచ్చిన క్వశ్చన్. 7 పాయల దేవాలయం ఎక్కడుందంటే మెదక్ జిల్లా పాపనపేట మండలం నాగసానపల్లి విలేజ్. నెక్స్ట్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి అన్నారు. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆప్షన్ వచ్చేసి 4 రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. నీలగిరి సంచిక వచ్చేసి ఉన్న అంజయ్య, గోల్కొండ కౌల సంచిక సూరవరం ప్రతాప్ రెడ్డి, గంగు వచ్చేసి వట్టికోట అల్వరస్వామి, జానపదం వచ్చేసి దాశరథి రంగాచార్యులు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర పక్షి, జంతువు మరియు పుష్పాల గురించి క్రింది వాటి నుండి సరైన సమాధానాన్ని వరుసగా ఎంచుకోండి. ఇండియన్ రోలర్, జింక మరియు టన్నర్ కాశ్య తంగేడు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇండియన్ రోలర్ అంటే పాలపిట్ట, జింక మరియు టన్నర్ కాశ్య అంటే తంగేడు చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టినరోజును తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. ఎవరి పుట్టినరోజును తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారంటే కాళోజీ నారాయణరావు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తెలంగాణ ప్రభుత్వం విప్లవ రచయిత అయినటువంటి కాళోజీ నారాయణరావు జయంతిని అన్ని జిల్లాల్లో, ఆల్ డిస్టిక్లో తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించబడుతుంది. నెక్స్ట్ 2239 క్వశ్చన్, నల్గొండ జిల్లాలోని పోచంపల్లి దేనికి ప్రసిద్ధి అని అంటున్నారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. దుస్తులు, పదార్థాలు. ఈ గ్రామం ఏది? పోచంపల్లి గ్రామం వచ్చేసి సిల్క్ మరియు కాటన్ వస్త్రాలకు చేతితో నేసిన ఇక్కత్ చీరలు, ఫేమస్ ఇక్కత్ చీరలకు ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ పోచంపల్లి. నిజానికి పోచంపల్లి ఇక్కత్ ప్రత్యేక శైలి భౌగోళిక సూచనల రక్షణలో ఉంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ నృత్య రూపాన్ని
ఈ క్రింది వాటిలో ఏ నృత్య రూపాన్ని యోధుల నృత్యం అని కూడా పిలుస్తారు? ఆప్షన్ 4 పేరణి శివతాండవం. పేరణి శివతాండవం అనేది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్య రూపం. యుద్ధములు మరియు శక్తివంతమైన కదలికల కారణంగా దీనిని తరచుగా యోధుల నృత్యం అని పిలుస్తాం మనం. చారిత్రాత్మకంగా పేరణి శివతాండవం యోధులు హిందూ విధ్వంసక దేవుడైన శివుని ఆశీస్సులను కోరడానికి యుద్ధానికి బయలుదేరే ముందు ప్రదర్శిస్తారు. పేరణి శివతాండవాన్ని ప్రదర్శిస్తారు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర చిహ్నాల సందర్భంలో ఈ కింది జతలలో ఏది సరిపోలింది? రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట. ఏ మరియు 2 కూడా సరిపోలినాయని చెప్పుకోవచ్చు. గోల్కొండ కోటకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఏ మరియు బి 2 కూడా ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఏ మరియు బి 2 కూడా కరెక్ట్ అంట. ప్రొఫెషనల్ యుద్ధం ఏ వచ్చేసి ఇది హైదరాబాద్ నగరానికి పశ్చిమ భాగంలో ఉంది. కరెక్టే. ఇది హుస్సేన్ సాగర్ సరస్సు నుండి దాదాపు 9 కిలోమీటర్లు. కరెక్టే. 2 కూడా కరెక్టే. గోల్కొండ కోట నిజానికి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ యొక్క నగరం పశ్చిమ భాగంలో ఏ భాగంలో ఉంది? పశ్చిమ భాగంలో ఉంది. గోల్కొండ కోట హైదరాబాద్ లో ఉన్న పెద్ద కృత్రిమ సరస్సు అయినటువంటి ఇది కృత్రిమ సరస్సు హుస్సేన్ సాగర్ కి 9 కిలోమీటర్ దూరంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 26 హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 2 ఎంకే వెల్లోడి. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు 1952లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఎన్నికయ్యారు. 1950లో మాత్రం ఎంకే వెల్లోడి ఉండే అన్నట్టు. నెక్స్ట్, తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ యొక్క కాకతీయ యూనిట్ ఎక్కడ ఏర్పడింది? ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏర్పడిందనే అంటే 1992. తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ యొక్క కాకతీయ యూనిట్ 1992లో ఏర్పడింది. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ TSF అనేది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థి సంస్థ. TSF ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి విద్యార్థుల హక్కులు మరియు ప్రయోజనాల కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర విషయంలో కింది వాటిలో సరైనవి ఏవి అంటున్నారు? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఏ మాత్రమే. 2 ప్రవచనాల్లో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర విషయంలో కింది వాటి సరైన. ఏ ప్రవచనం వచ్చేసి 1968 జనవరిలో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ విద్యార్థులు నిరసనలు చేస్తున్న జిల్లాల్లో పరిస్థితిని అంచనా వేయడానికి సమావేశం నిర్వహించింది. బి వచ్చేసి ఈ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకత్వం పట్ల యూనియన్ పూర్తిగా సంతృప్తి చెందింది. ఏ మాత్రమే రైట్ ఆన్సర్. నిర్మల్ ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్లకు సంబంధించి క్రింది వానిలో సరైనది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. కేవలం బి మాత్రమే సరైనది. బి ఏంటంటే చూద్దాం. నిర్మల్ ఆయిల్ పెయింటింగ్స్ రామాయణం మరియు మహాభారతం వంటి ఇతిహాసాల నుండి
ఇతివృత్తులను చిత్రీకరించడానికి సహజ రంగులను ఉపయోగిస్తాయి. ఇది రైట్ ఆన్సర్. నిర్మల్ క్రాప్ లో ఇబ్రాహిం కులీ కుతుబ్ షా కాలంలో ఉద్భవించింది. ఇది తప్పు ప్రవచనం. కేవలం బి మాత్రమే రైట్ ఆన్సర్. నెక్స్ట్ 241 క్వశ్చన్. కాకతీయ రాజవంశం ఏ శతాబ్దం నుంచి ఏ శతాబ్దం వరకు తెలంగాణను పాలించింది అంటున్నారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 11 నుంచి 14వ శతాబ్దం వరకు. కాకతీయ సామ్రాజ్యం వచ్చేసి 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు తెలంగాణను పాలించింది. ఈ రాజవంశం ప్రాంత చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన రాజ్యాలలో ఒకటి. వారి పాలనలో తెలంగాణ వాస్తుశిల్పం కావచ్చు, వాస్తుశిల్పం, కళ మరియు సాహిత్యం, సంస్కృతి గణనీయంగా పురోగతిని సాధించింది. కాకతీయ పాలకులు తమ సైనిక పరాక్రమానికి మరియు బలమైన పరిపాలన వ్యవస్థను స్థాపించడానికి ప్రసిద్ధి చెందినవారు అంటే కాకతీయ రాజవంశకులు. వారు అనేక కోటలు మరియు దేవాలయాలు మరియు నీటిపారుదల ట్యాంకులను నిర్మించారు. తెలంగాణ చరిత్ర మరియు వారసత్వంలో శాశ్వత వారసత్వాన్ని నెలకొల్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అద్దంకి గంగాధర కవి ఎవరి యొక్క ఆస్థాన కవి? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. కులీ కుతుబ్ షా. అద్దంకి గంగాధర కవి కుతుబ్ షాహీ రాజవంశ స్థాపకుడు కులీ కుతుబ్ షా. కుతుబ్షాహీ రాజవంశకుడు కులీ కుతుబ్ షా ఆస్థాన కవిగా. ఇప్పుడు అద్దంకి గంగాధర కవి ఎవరి ఆస్థాన కవి అంటే కులీ కుతుబ్ షా యొక్క ఆస్థాన కవిగా పనిచేశాడు. కులీ కుతుబ్ షా గోల్కొండ సుల్తానేట్ ప్రముఖ పాలకుడు ఎవరు అంటే కులీ కుతుబ్ షా. ఇది ప్రస్తుత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. అతను ఈ అద్దంకి గంగాధర కవి సాహిత్యం, కవిత్వం మరియు వాస్తుశిల్పం యొక్క పోషణకు ప్రసిద్ధి చెందినవాడు. నెక్స్ట్ ప్రతాపరుద్రుడు ఏ రాజవంశానికి చెందినవాడు? కాకతీయ రాజవంశం. ప్రతాపరుద్రుడు కాకతీయ వంశానికి చెందినవాడు. కాకతీయులు దక్షిణ భారతదేశంలోని ప్రస్తుత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను పాలించిన రాజవంశం. ఆంధ్రప్రదేశ్ అక్కడ తెలంగాణలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను పాలించిన ప్రముఖ రాజవంశం ఏదంటే కాకతీయులు. ఈ రాజవంశం దాని సైనిక పరాక్రమం మరియు సామర్థ్యం చూసినట్లయితే నిర్మాణ విజయాలకు ప్రసిద్ధి చెందింది. ప్రతాపరుద్రుడు కాకతీయ వంశానికి చెందిన అత్యంత ప్రసిద్ధ పాలకులలో ఒకడు. రాజ్యాన్ని విస్తరించడానికి మరియు ఏకీకృతం చేయడానికి చేసిన ప్రయత్నాలకు పేరుగాంచడేవాడంటే ప్రతాపరుద్రుడు. అతని పాలనలో కాకతీయ రాజవంశం పరిపాలన మరియు సంస్కృతి, వాణిజ్యం ఈ భాగాలలో గణనీయంగా అభివృద్ధి చెందింది. ప్రతాపరుద్రుని పాలన కాకతీయ వంశ చరిత్ర యొక్క స్వర్ణయుగంగా చూడడం జరుగుతుంది. ఈ ప్రాంతం యొక్క గొప్ప వారసత్వానికి ప్రతాపరుద్రుడే దోహదం చేశారు. నెక్స్ట్ తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 9.
సెప్టెంబర్ 9న తెలంగాణ భాష దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు తెలంగాణ యొక్క ప్రాముఖ్యత మరియు దాని వారసత్వాన్ని గుర్తు చేస్తుంది. తెలంగాణకు చెందిన ప్రముఖ కవి అయినటువంటి కాళోజీ నారాయణరావు పుట్టిన రోజును తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 9 కాళోజీ నారాయణరావు పుట్టిన రోజు. నెక్స్ట్, ఈ క్రింది తెలంగాణ సాహితీవేత్తలలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఏ మరియు బి ఇద్దరు కూడా. సి నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య. సి నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య తెలంగాణకు చెందిన ప్రముఖ సాహితీవేత్తలు. తెలుగు సాహిత్యానికి చేసిన విశేష కృషి వల్ల సి నారాయణ రెడ్డి జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. అలాగే దాశరథి రంగాచార్యులు సాహిత్య రచనలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ తెలుగు కవి రచయిత. నెక్స్ట్, తెలంగాణలోని క్రింది వాటిలో ఇక్కత్ చీరలు మరియు డ్రెస్ మెటీరియల్కు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? సమాధానం 1 పోచంపల్లి. తెలంగాణలో ఉన్న పోచంపల్లి ఇక్కత్ చీరలకు మరియు డ్రెస్ మెటీరియల్కు ప్రసిద్ధి చెందింది. వస్త్రాలను నేయడం యొక్క క్లిష్టమైన కళలో నూలు వేయడానికి ముందు రంగు వేసి ప్రత్యేకమైన శక్తివంతమైన సమూహాల డ్రెస్లను సృష్టిస్తారు. పోచంపల్లి చీరలు వాటి గొప్ప రంగులు మరియు క్లిష్టమైన డిజైన్ మరియు సాంప్రదాయ మూలాంశాలు ప్రసిద్ధి చెందాయి. వీటిని చేతితో నేసిన వస్త్రాలు వ్యసనపరులు ఎక్కువగా కోరుకున్నారు. పోచంపల్లిలోని చేనేత కార్మికుల నైపుణ్యం మరియు అంతర్జాతీయంగా ఈ చీరలకు జాతీయ మరియు అంతర్జాతీయంగా ఈ చీరల గుర్తింపును తెచ్చి పెట్టాయి. నెక్స్ట్, నిర్మల్ క్రాఫ్ట్ ఏ రాజవంశీయుల యుగంలో ఉద్భవించింది అంటున్నారు? ఆప్షన్ 4 కాకతీయుల రాజవంశం. నెక్స్ట్, తెలంగాణలోని క్రింది వాటిలో సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? మేడారం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న మేడారం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగలలో ఒకటైన సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రసిద్ధి చెందింది. గిరిజన దేవతలైన సమ్మక్క మరియు సరళమ్మ గౌరవార్థం జరిగే ఈ దైవార్షిక పండుగ దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే జాతర. ఈ జాతరలో ఆచారాలు, సాంస్కృతిక ప్రదర్శనలు మరియు ఉత్సాహభరితమైన జాతరను కలిగి ఉండే ఈ పండుగను గొప్ప ఉత్సవంతో మరియు భక్తితో జరుపుకుంటారు. తెలంగాణలో మేడారం స్థానిక కమ్యూనిటీలు గిరిజన తీగలైనటువంటి తెలంగాణలోని వారు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ జాతర ఏటా ఫిబ్రవరి నెలలో జరగడం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో లోహంపై చెక్కిన వెండి యొక్క ప్రత్యేక కళను ఏది సూచిస్తుంది? బిద్రీ క్రాఫ్ట్. బిద్రీ క్రాఫ్ట్ కర్ణాటకలోని బీదర్ నుండి ఉద్భవించిన కళ. లోహంపై సంక్లిష్టమైన వెండి పొదుగు దీనికి ప్రసిద్ధి చెందింది. లోహంపై వెండి పొదుగు.
నెక్స్ట్ మెదక్ కెథడ్రల్ ఏ శతాబ్దంలో ప్రారంభంలో నిర్మించబడింది? ఏ శతాబ్ద ప్రారంభంలో నిర్మించబడింది? ఆప్షన్ 4 20వ శతాబ్దం. తెలంగాణలోని మెదక్ పట్టణంలో ఉన్న కేథడ్రల్ నిర్మాణ వైభవానికి మరియు మతపరమైన ప్రాముఖ్యతకు చిహ్నంగా నిలిచే అద్భుతమైన కట్టడం. 20వ శతాబ్దం ప్రారంభంలో 1914 నుంచి 1924 మధ్యకాలంలో నిర్మించబడిన కేథడ్రల్ గోతిక్ శైలికి మరియు యూరోపియన్ శైలులకు ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన వాస్తు శిల్పాలకి ప్రసిద్ధి చెందింది. ఇది డిసెంబర్ 25, 1924లో పవిత్రం చేయబడింది మరియు భారతదేశంలోని అతిపెద్ద చర్చి భవనంలో ఒకటిగా నిలిచింది. ఇది మెదక్ చర్చ్. నెక్స్ట్ కుతుబ్ షాహీ రాజవంశానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఈ రెండు ప్రవచనాల్లో ఏ మాత్రమే సరైంది? గోల్కొండ రాజవంశం యొక్క ప్రారంభ రాజధాని నగరం గోల్కొండ రాజవంశం యొక్క ప్రారంభ రాజధాని నగరం అని అంటున్నాడు. రాజవంశం 12వ శతాబ్దం మధ్యకాలం నుండి 13వ శతాబ్దం మధ్యకాలం వరకు పాలించింది. ఏ మాత్రమే రైట్ ఆన్సర్. గోల్కొండ మాత్రమే రాజధాని నగరంగా ఉండేది. కుతుబ్ షాహీ రాజవంశం దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో గోల్కొండ సుల్తానేట్ పాలించింది. ఆకట్టుకునే కోట గోల్కొండ రాజవంశం యొక్క ప్రారంభ రాజధానిగా పనిచేసింది. కుతుబ్ షాహీ రాజవంశం యొక్క పాలకులు 16 మరియు 17వ శతాబ్దంలో దక్కన్ ప్రాంతంలో ప్రముఖ వ్యక్తులు. ఈ సుల్తానేట్ల కాలంలో కళ, వాస్తుశిల్పం మరియు సంస్కృతికి వారు ఆదరణ చెందారు. నెక్స్ట్ 1947లో భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్రం పొందినప్పుడు హైదరాబాద్ కాలానికి స్వతంత్ర రాజకీయ రాష్ట్రంగా ఉంది. ఎన్ని నెలల కాలానికి స్వతంత్ర రాచరిక రాష్ట్రంగా ఉంది అంటున్నాడు. హైదరాబాద్ 13 నెలలు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 1947లో బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత 1948లో సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారతదేశ యూనియన్లో విలీనం కావడానికి 13 నెలల సమయం పట్టింది. నెక్స్ట్ మొదటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు కూడా సరైనవి అంటున్నాడు. ప్రవచనాలు చూద్దాం. 1953లో భారత ప్రభుత్వం దేశంలోని వివిధ రాష్ట్ర డిమాండ్లను పరిశీలించేందుకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ SRC స్టేట్ రీకన్స్ట్రక్షన్ కమిషన్ ని నియమించింది. కమిషన్ 1955లో తన తుది నివేదికలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సిఫారసు చేసింది. రెండు కూడా రైట్ ఆన్సరే. పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయకపోవడం మరియు తెలంగాణ ప్రాంతానికి నిరంతర విపక్ష ఫలితంగా ఏ సంవత్సరంలో రాష్ట్ర అవతరణ ఆందోళన జరిగింది? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 1969. 1969ని తెలంగాణ ఆందోళన రోజుగా పిలుస్తాం మనం. నెక్స్ట్ తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటున్నారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 1991. తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ 1991. క్వశ్చన్ ఇక్కత్ చీర తెలంగాణలోని కింది ఏ ప్రాంతంలో అనుబంధించబడింది? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ పోచంపల్లి.
పోచంపల్లి ఇక్కడి చర్యలకు 2004లో భౌగోళిక సూచిక అంటే జిఐ 2004లో జియోలాజికల్ ఇండికేషన్ ని పొంది 2004లో. నెక్స్ట్ తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి ఏ పండుగను పరిగణిస్తారు? తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా ఏ పండుగను పరిగణిస్తారు అంటే బతుకమ్మ. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంలో కింది వాటిలో ఏది సరైనది? ఇది గిరిజనుల పండుగ, కరెక్ట్. కుంభమేళ తర్వాత భారతదేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది, కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 3 ఏబి మరియు 2 కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర చిహ్నాల సందర్భంలో ఈ క్రింది వాటిలో ఏ జత సరిపోలుతుంది అంటున్నారు? ఆప్షన్ 3 ఏబి 2 కూడా సరిపోలుతుంది. రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు, రాష్ట్ర పుష్పం తంగేరు, 2 కూడా కరెక్టే. డోక్రా మెటల్ క్రాప్లకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది? ఆప్షన్ 3 2 కూడా సరైనదంట. ఏ చూద్దాం. డోక్రాను బేల్ మెటల్ క్రాప్ అని కూడా పిలుస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం ఉషేగాం చిట్టలబోడిలో ఇది విరివిగా కనిపిస్తుంది, 2 కూడా రైట్ ఆన్సర్. ఏ మరియు బి కూడా రైట్ ఆన్సర్. చార్మినార్కు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది అంటుంది. దీన్ని సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. దీని నిర్మాణం 1532లో ప్రారంభమైంది మరియు 2 ఏళ్లలో పూర్తయింది. బి తప్పు, ఏ రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సి తన నివేదికను 30 సెప్టెంబర్ ఏ సంవత్సరంలో సమర్పించింది మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సిఫార్సు చేసింది? నైన్టీన్ 1955. ఒక్కసారి మనము చార్మినార్ గురించి 2 వాక్యాలు చూద్దాం. చార్మినార్ను 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. దీనిని అతని భార్య భాగమతి గౌరవార్థం నిర్మించారు. 4 స్తంభాలు కూడా ఇస్లాం యొక్క మొదటి 4 ఖలీఫాలకు అంకితం చేయబడ్డాయి. హైదరాబాద్లో స్థిరపడిన ఇరానియన్ ఆర్కిటెక్ట్ అయినటువంటి మీర్ మోమిన్ అస్త్రాబాది చార్మినార్కు రూపకల్పన చేశారు. చార్మినార్ యొక్క నిర్మాణ రూపకల్పన షియా తాజియస్ నుండి ప్రేరణ పొందింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, తెలంగాణ విద్యావంతుల వేదిక ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్ 4 2006. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర నేపథ్యంలో ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 ఏ రైట్ ఆన్సర్ మాత్రమే. ఈ 2 ప్రవచనాలు చూద్దాం. 1991లో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ మరియు తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ అనే 2 సంస్థలు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ సంస్థను ప్రారంభించారు. 1990లో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ కాకతీయ యూనిట్లో ఏర్పడింది. ఇది కాదు, ఏ మాత్రమే రైట్ ఆన్సర్. అలాగే 1992లో
తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ కాకతీయ యూనిట్లో ఏర్పడింది 1998 కాదు 92. కాబట్టి ఇది తప్పు ఆన్సర్. నెక్స్ట్, రాజరాజేశ్వర ఆలయం తెలంగాణలోని ఏ పట్టణంలో ఉంది అంటున్నారు. ఆప్షన్ 1 వేములవాడ. బతుకమ్మ అనేది డాష్ పండుగ. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఈ పండుగను నిర్వహిస్తారు. బతుకమ్మ అనేది పువ్వుల పండుగ. పూల పండుగగా బతుకమ్మ తెలంగాణ పండుగ ప్రసిద్ధి చెందింది. బతుకమ్మ అనే తెలంగాణ యొక్క రంగుల మరియు ఉత్సవబద్ధమైన పండుగ. ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే ఏ ప్రాంతంలో ఏ పూలు పెరుగుతాయో ఆ పువ్వులను తీసుకొచ్చి ఆ పువ్వులతో మహిళలు ఈ పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ కళారూపాల వర్ణనలు దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలను వివరిస్తాయి. ఆప్షన్ 4 దుందాం. దుందాం పోరాటాలను వివరిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర చిహ్నాల సందర్భాలలో ఈ క్రింది వాటిలో ఏది సరైనది. ఆప్షన్ 1 ఏ మాత్రమే రైట్ ఆన్సర్. బంజారా నీడిల్ క్రాఫ్ట్లను సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది. ఏ మరియు బి రెండు కూడా సరైనవి. రెండు ప్రవచనాలు కూడా సరైనవే. బంజారా నీడిల్ క్రాఫ్ట్ తెలంగాణలోని బంజారాలు అంటే గిరిజన జిప్సీలు సాంప్రదాయ చేతితో తయారు చేసిన బట్టలు. ఇది సూది క్రాఫ్ట్ను ఉపయోగించి బట్టలపై ఎంబ్రాయిడరీ మరియు మిర్రర్ వర్క్ యొక్క ఒక రూపం. మెదక్ కెథడ్రల్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది. ఏ మాత్రమే సరైనది. దీనిని చార్లెస్ వాకర్ పాస్నెట్ నిర్మించారు. ఇది 1904 డిసెంబర్ 20న ప్రతిష్టాపించబడింది అనేది తప్పు. డిసెంబర్ 25, 1924లో ప్రతిష్ఠించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, మన ఊరు మనబడి కార్యక్రమానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది. ఏ మాత్రమే ఏ ప్రవచనం మాత్రమే సరైనదంట చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల్లో 3 దశల్లో 26,065 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం మరియు బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం మొత్తం 17,289 కోట్ల బడ్జెట్తో ప్రారంభించబడింది. అంటే ఒకటోది ఆప్షన్ కరెక్ట్, కానీ 17,289 అనేది ప్రత్యేకంగా చెప్పలేదు బడ్జెట్. ఓకేనా ఫ్రెండ్స్, అందుకే ఒకటో ప్రవచనం మాత్రమే సరైనది. 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లోకి తీసుకురావడానికి ఏ సైనిక చర్యను నిర్వహించింది. ఆపరేషన్ పోలో. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఆపరేషన్ పోలో. హైదరాబాద్ రాష్ట్రంలో 1948 సెప్టెంబర్ 13 నుంచి 11న ఆపరేషన్ పోలో స్టార్ట్ అవ్వడం జరిగింది. 17 వరకు ఎండ్ అయింది. 17న ఎండ్ అయింది. తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ వ్యవస్థాపకుడు ఎవరు. ఎం చెన్నారెడ్డి. తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ మర్రి చెన్నారెడ్డి స్థాపించారు. తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఎవరు? మర్రి చెన్నారెడ్డి గారు. నెక్స్ట్ క్వశ్చన్,
1952లో జరిగిన మొదటి ప్రజాస్వామ్య ఎన్నికల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? బూర్గుల రామకృష్ణారావు. భారతదేశంలో మొదటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 1952లో డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికవడం జరిగింది. ఈ క్రింది వాటిలో ఏ జత తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు సరిపోలాయి? రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర పుష్పం నందివర్ధనం కేప్ లిల్లీ ఇది కాదు. రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు ప్రోసోసిస్ సినేరియా. రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట. నెక్స్ట్ రాష్ట్ర పుష్పం కాదు ఇది. రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు ప్రోసోసిస్ సినేరియా. ఈ మూడు కూడా ఆప్షన్ రైట్ ఆన్సరే. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరి పుట్టినరోజును తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు? కాళోజీ నారాయణరావు. సెప్టెంబర్ 9న కాళోజీ నారాయణరావు. నెక్స్ట్, తెలంగాణ భాష సమ్మిళిత జానపద సంప్రదాయం నుండి తీసుకోబడింది. వీటిలో గిరిజన భాషలు దక్కని, ఉర్దూ, కన్నడ మరియు మరాఠీ. తెలంగాణ భాష గిరిజన భాషలు దక్కని, ఉర్దూ, కన్నడ మరియు మరాఠీ వంటి వివిధ భాషాపరమైన ప్రభావం కలిగి ఉన్న సమ్మిళిత జానపద సంప్రదాయం నుండి దాని మూలాలను తీసుకుంటుంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తెలంగాణ ఉద్యమం అనేక రకాలైన నిరసన విధానాలను, ప్రజా సమీకరణ రూపాలను ఆవిష్కరించింది. ధూమ్ధామ్ అంటే పాటలు, నృత్యాలతో నిరసన తెలిపే మార్గం. ఈ పాటలు అనేవి తెలంగాణ సంస్కృతిని అంచనా వేసి ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు సామాన్య ప్రజలను అవగాహన కల్పించారు అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. అంటరానితనం గురించి ఆలయంలోకి దళిత ప్రవేశం గురించి సినిమా మా పిల్ల. కథానాయకుడు చౌడరయ్య ఒక గాంధేయవాది. అతను అగ్రకులాలకు వారి పద్ధతులను సరిదిద్దామని బోధిస్తాడు మరియు దళితులను ఈ విధంగా ప్రోత్సహిస్తాడు. మద్యపానం మానేసి చదువుకోండి అని బోధించడం జరుగుతుంది. మా పిల్ల, అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం వంటి అంశాలను ప్రస్తావిస్తూ సామాజిక మార్పు కోసం పాటుపడే గాంధేయవాది కథానాయకుడు చౌదరయ్య ఈ చిత్రంలో దళితులు మద్యపానానికి కాకుండా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తాడు. ఇతర ప్రాంతాలలో పోలిస్తే ఎక్కువ శాతం ఉన్న తెలంగాణ సామాజిక ముఖ చిత్రం. ఇతర ప్రాంతాలతో పోలిస్తే డాష్లో ఎక్కువ శాతం ఉన్న తెలంగాణ సామాజిక ముఖ చిత్రం వేరు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. గిరిజనులు, వెనుకబడిన కులాలు మరియు ముస్లింలు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే గిరిజనులు, వెనుకబడిన కులాలు మరియు ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున తెలంగాణ సామాజిక ప్రొఫైల్ విభిన్నంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, తెలంగాణలో పాక్షిక సంచార తీగ అయిన లంబాడీలు రోజువారీ పనులకు సంబంధించిన ఉద్యమాల స్ఫూర్తితో నృత్యాలు చేశారు. ఆప్షన్ 1 కోయడం, నాటడం మరియు విత్తడం. లంబాడీ నృత్యాలు వంటలు చేయడం,
పంటలు కోయడం, నాటడం మరియు విత్తడం వంటి రోజువారీ పనులకు సంబంధించి కదలికల ద్వారా ప్రేరణ పొందాయి. బంజారా అని కూడా పిలువబడే లంబాడి తెగ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక మరియు కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా కనిపించే పాక్షిక సంచార సమాజం. మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్లో కూడా బంజారా సమాజ్ వాళ్ళు ఉండడం చెప్తుంటాం. నెక్స్ట్ 288. ఈ క్రింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చండి మొదటి నుండి చివరి వరకు. ఆప్షన్ ప్రవచనాలు చూద్దాం. భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో అనే సైనిక చర్యను నిర్వహించింది. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ బురుగుల రామకృష్ణరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిఫారసు చేసింది. ఏబిసి కూడా కరెక్టే. భారత రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య నిర్వహించింది. కరెక్టే. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ బురుగుల రామకృష్ణ ఎన్నికయ్యారు. కరెక్టే. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ఎస్ఆర్సి కమిషన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిఫారసు చేసింది. ఇది కూడా కరెక్ట్ కాబట్టి ఏబిసి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ తెలంగాణ ప్రజా సమితి టిపిఎస్కి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? ప్రవచనం 1. తెలంగాణ ప్రజా సమావేశం 1969లో తెలంగాణ ప్రజా సమితి మార్చబడింది. బి వచ్చేసి మే 1971 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీపీఎస్ పార్లమెంట్లోని 14 సీట్లలో 8 స్థానాలను గెలుచుకుంది. ఏ మాత్రమే రైట్ ఆన్సర్. తెలంగాణ ప్రజా సమావేశం 1969లో తెలంగాణ ప్రజా సమితిగా మార్చబడింది. రెండో ప్రవచనం తప్పు కాబట్టి ఏ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1968-69లో జరిగిన ఆందోళనకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఏ మరియు సి. దీనిని ప్రభుత్వ ఉద్యోగులు అనుసరించిన విద్యార్థులు ప్రారంభించారు. హైదరాబాద్లోని ఏనేపోయా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాలు దీనిని ప్రారంభించాయి. పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడం ఆందోళనకు ఒక్క కారణం. బి తప్పు, ఏ మరియు సి రైట్ ఆన్సర్. 291 క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సందర్భాల్లో దిగువ నిలువు వరుసలో ఇవ్వబడిన విభాగాలు మరియు వాటి సమాచారంతో సరిపోల్చండి. కాలం 1, కాలం 2. సెక్షన్ 14, సెక్షన్ 17, సెక్షన్ 23. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సెక్షన్ 14 హౌస్ ఆఫ్ పీపుల్లో ప్రాతినిధ్యం. సెక్షన్ 17 శాసనసభకు సంబంధించిన నిబంధనలు. సెక్షన్ 23 శాసన మండలికి సంబంధించిన నిబంధనలు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఈ క్రింది వాక్యాలను చదివి సరైన ఎంపికను ఎంచుకోండి. ప్రకటన 1. గోల్కొండ ఇతర రాజ్యాలు దక్కని శైలి చిత్రలేఖనం అని పిలువబడే అత్యంత అధునాతనమైన మరియు విలక్షణమైన ఆస్థాన చిత్రకళను అభివృద్ధి చేస్తాయి. ప్రకటన 2. ఈ శైలి సరళమైన కూర్పుకు ప్రాధాన్యతనిచ్చింది మరియు ఒక శైలిలో వ్యక్తీకరించబడిన అశృంగార ప్రకాశాన్ని సృష్టించడానికి ప్రయత్నించింది. ఎంపికలు ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ప్రకటన 1వ సరైనది మరియు 2వది సరైనది కాదు. నెక్స్ట్
జక్కుల భాగవతం ఒక ప్రసిద్ధ తెలుగు జానపద కళ. దీనిని చిందు భాగవతం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కళాకారులు లయబద్ధంగా నృత్యం చేస్తారు. ఆప్షన్ రైట్. రెండో ఆన్సర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. కళాకారులు లయబద్ధంగా నృత్యం చేస్తారు, అందుకే దీన్ని చిందు భాగవతం అని కూడా పిలుస్తారు. విప్లవ గేయ రచయిత ప్రముఖ జానపద గాయకుడు డాష్ 2023 ఆగస్టులో హైదరాబాద్లో కన్ను మూశారు. గుమ్మడి విఠలరావు. 2023లో గుమ్మడి విఠలరావు గద్దర్. గోల్కొండ కళాకృతులుగా గుర్తించబడిన మొదటి 5 సూక్ష్మ చిత్రాలు 1463 నాటి హఫీజ్ దివాన్తో బంధించబడ్డాయి. ఈ పెయింటింగ్స్ చిత్రీకరించబడిన ఒక యువ పాలకుడి ఆస్థాన దృశ్యాలను సూచిస్తాయి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. సాధారణంగా పొడవైన మరియు నిటారుగా ఉండే దక్కని ఖడ్గాన్ని పట్టుకొని సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 1443 నాటి హఫీజ్ దివాన్లో బంధించబడ్డ ఈ పెయింటింగ్స్ ఏంటంటే సాధారణంగా పొడవైన మరియు నిటారుగా ఉండే దక్కని ఖడ్గాన్ని పట్టుకొని సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నాయి. నెక్స్ట్, కుతుబ్షాహీ వంశ పాలనలో ప్రసిద్ధ గాయకులు మరియు నృత్యకారులు వీరు గోల్కొండ రాజ్యం యొక్క 7వ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో పనిచేశారని భావిస్తున్నారు. వారి ప్రతిభ మరియు ప్రదర్శనలు యుగపు శక్తివంతమైన సాంస్కృతిక వాతావరణానికి దోహదం చేశాయి. సంగీతం మరియు నృత్య రంగంలో శాశ్వత వారసత్వాన్ని మిగిల్చాయి. సమాధానం వచ్చేసి 3 తారామతి మరియు ప్రేమావతి. కుతుబ్షాహీ రాజవంశ పాలనలో గోల్కొండ రాజ్యం యొక్క 7వ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో పనిచేసిన ప్రసిద్ధ గాయకులు మరియు నృత్యకారులు తారామతి మరియు ప్రేమావతి ఇద్దరు. నెక్స్ట్, మధ్యయుగంలో తెలుగు సాహిత్య వికాసానికి క్రింది వాటిలో సరికానిది ఏది? మధ్యయుగంలో తెలుగు సాహిత్య వికాసానికి క్రింది వాటిలో సరికానిది ఏది? పులి కుతుబ్ షా అందించిన ప్రోత్సాహం వల్ల తెలుగు సాహిత్యం ప్రయోజనం పొందింది. పాల్కురికి సోమనాథుడు పులి కుతుబ్ షా ఆస్థానంలో ఉండేవాడు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. కేవలం బి మాత్రమే. కుతుబ్షాహీ సుల్తానులు సరైనదిగా తెలుగు భాష మరియు సాహిత్యానికి పోషకులు అయితే ప్రధానంగా ఇబ్రాహీం కుతుబ్ షాహంలో తెలుగు భాష అభివృద్ధి చెందింది. తెలుగు సాహిత్య మెదులకు ఆయన ప్రోత్సాహం గణనీయంగా ఉంది. కేవలం బి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఉద్యమంలో ప్రజలు అనేక విధాలుగా నిరసన వ్యక్తం చేశారు. వారిలో వంట మార్పు ఒకరు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆహార పదార్థాలను వండుకొని రోడ్డుపైనే తిన్నారు. వారు ఈ డాష్ చేశారన్నట్టు. ఏం చేశారు? ఆప్షన్ 1 కుల మతాల మిశ్రమ సమూహాలలో ఈ వంట వార్పు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు భిన్నాభిప్రాయాలను సంఘీభావాన్ని తెలపడం జరిగింది. వంట మార్పు అనేది ప్రత్యేకమైన ఒక నిరసన రూపం. ఇక్కడ వ్యక్తులు బహిరంగ రహదారులపై గుమిగూడి
తాత్కాలిక వంటశాలను ఏర్పాటు చేసుకొని అక్కడ ఆహార పదార్థాలను వండుతారు. సామూహిక వంట మరియు భోజనం పంచుకునే చర్య ఐక్యత మరియు స్థితిస్థాపకత మరియు సామూహిక బలానికి ప్రతీక. నెక్స్ట్, తెలంగాణ భాష దక్కని ఉర్దూ మరియు కన్నడ, మరాఠీలను కలిగి ఉన్న సమగ్ర సంప్రదాయం ఇక్కడ నుండి తీసుకోబడింది. గిరిజన భాష. తెలంగాణ భాష దక్కిని అని కూడా పిలుస్తారు. ఇది దశాబ్దాలుగా అభివృద్ధి చెందింది మరియు గొప్ప విభిన్న భాషా వారసత్వం నుండి తీసుకోబడింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్కి సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైనది? ఆప్షన్ 3 బి మరియు సి సరైనదంట. తెలంగాణ రాష్ట్ర సమితి 2000 సంవత్సరంలో ఏర్పడింది కాదు, 2004లో. ఇది తప్పు ఆన్సర్, తప్పు స్టేట్మెంట్. టీఆర్ఎస్ 2004 నుంచి 2006 వరకు కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో సభ్యుడిగా ఉంది. రైటే. టీఆర్ఎస్ను కె చంద్రశేఖరరావు స్థాపించారు. కరెక్టే. బి మరియు సి రైట్ ఆన్సర్. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయానికి క్రింది వాటిలో సరికానిది ఏదన్నారు? ఏ మాత్రమే సరికాదంటే బి సరైందే. ఇది 1910 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది హైదరాబాద్లో స్థాపించబడింది. ఇది కరెక్టే, హైదరాబాద్లో స్థాపించబడింది. ఒకటో దానికి రైట్ ఏంటంటే 1903లో ఆంధ్ర భాష నిలయం స్థాపించబడింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ ఇలా రాసిన వారు ఎవరు? కొత్తపల్లి జయశంకర్. నెక్స్ట్, కింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చండి మొదటి నుండి చివరి వరకు. ఈ క్రింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చండి మొదటి నుండి చివరి వరకు. ఆప్షన్ 2 బిఎసి ఆప్షన్ 4 బీసీఏ. మొదట రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ నియామకం. 1953లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ నియామకం. తర్వాత జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం. 1956లో ఆంధ్ర మరియు తెలంగాణ 1956లో పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం 1960 చివరలో మరియు 1970 అంటే 1969లో తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డది. బీసీఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సందర్భంలో దిగువ నిల్వ వరుసలు ఇవ్వబడిన విభాగాలు మరియు వాటి సమాచారంతో సరిపోల్చండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సెక్షన్ 3 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. విభాగం 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు దాని ప్రాదేశిక విభాగాలు. విభాగం 5 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభాగం 5లో చేర్చడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది అన్నారు? సరికానిది ఏది? ఆప్షన్ 3 సరికాని. తెలంగాణ మహాసభ 1957లో ఏర్పడింది అనేది సరికాదు. తెలంగాణ 1997లో తెలంగాణ మహాసభ ఏర్పడడం జరిగింది. తెలంగాణ మహాసభ
బలహీన వర్గాల ఉద్యమాలను విలీనం చేయడానికి దోహదపడింది. ఉపాధ్యాయులు మరియు ప్రొఫెసర్స్ మరియు టీచర్స్, నాన్ గెజిటెడ్ మరియు గెజిటెడ్ అధికారులతో సహా తెలంగాణ ఉద్యోగులు తమ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ మహాసభ. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 1957లో కాదు, 1990లో ఏర్పడింది. సరికాని వాక్య. డాక్టర్ బురుగుల రామకృష్ణరావు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రత్యేక తెలంగాణపై తన వైఖరిని తెలియజేస్తూ సుదీర్ఘమైన లేఖ రాశారు. ఈ క్రింది వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? యుఎన్ దేబార్. కాంగ్రెస్ అధ్యక్షుడు యుఎన్ దేబార్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. యుఎన్ దేబార్ అంటే ఉచ్చరాంగ్రాయ్ నవల్ మంకర్ దేబార్కు సంక్షిప్తంగా యుఎన్ దేబార్ అంటాం. స్వాతంత్ర ఉద్యమం మరియు స్వతంత్ర భారతదేశం యొక్క ప్రారంభ సంవత్సరాల్లో ప్రముఖ వ్యక్తి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు దేబార్ 1955 నుంచి 1959 వరకు ఆ సమయంలో ప్రముఖ రాజకీయ పార్టీ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. యుఎన్ దేబార్. నెక్స్ట్, జూలై 1969 ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ క్రింది మహిళల్లో టీపీఎస్ ఆందోళనకు నాయకత్వం వహించిన వారు? సదాలక్ష్మి. టిఎన్ సదాలక్ష్మి అని పిలువబడే సదాలక్ష్మి భారత రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ దళిత మహిళల హక్కుల కోసం మార్గదర్శకత్వం వహించిన వ్యక్తి. సదాలక్ష్మి ఆంధ్రప్రదేశ్ నుండి మొదట దళిత మహిళా శాసనసభ్యురాలుగా గుర్తింపు పొందారు. పెద్దపల్లి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన ఆమె అనేకసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి అన్నారు. తెలంగాణ పూర్వయాత్ర, తెలంగాణ ప్రజాయాత్ర, తెలంగాణ విద్యార్థి రణభేరి. తెలంగాణ యుద్ధభేరి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తెలంగాణ పూర్వయాత్ర వచ్చేసి బీజేపీ, తెలంగాణ ప్రజాయాత్ర వచ్చేసి సిపిఐ, తెలంగాణ విద్యార్థి రణభేరి వచ్చేసి ఏబీవీపీ, తెలంగాణ యుద్ధభేరి వచ్చేసి తెలంగాణ సంఘర్షణ సమితి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం 1969లో జరిగిన ఉద్యోగ సమస్యపై ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్, కేటీపీఎస్ దగ్గర. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్, కేటీపీఎస్లో ఉపాధి అవకాశాల విషయంలో 1960లో ఏర్పాటైన కేటీపీఎస్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ని కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ని స్థానికంగా ఉపాధిని ఆశించిన తెలంగాణకు చుక్కెదురైంది. అయితే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు బయటి ప్రాంతాల నుంచి, ఆంధ్ర నుంచి రావడంతో 1960లో అక్కడ ఉద్యమం స్టార్ట్ అయింది. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్. ఈ కింది వాటిని కాలానుక్రమంగా అమర్చండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఫస్ట్ వచ్చేసి బి, తెలంగాణ దుమ్దాం మొదటిసారిగా కామారెడ్డిలో జరిగింది ఫస్ట్. తర్వాత ఏ వచ్చేసి గద్దర్ చేత తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు సెకండ్. తర్వాత సి, భారత కమ్యూనిస్ట్ పార్టీ జోడేఘాట్ నుండి హైదరాబాద్ వరకు తెలంగాణ పూర్వయాత్ర నిర్వహించింది సి ఇది. తర్వాత లాస్ట్కి వచ్చి భారతీయ జనతా పార్టీ
హైదరాబాద్ నుండి భద్రాచలం వరకు పోరు తెలంగాణను నిర్వహించింది? ఇది డి, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్, కింది వాటిని సరిపోల్చండి. అంపశయ్య నవీన్, సంగిశెట్టి శ్రీనివాస్, దేవులపల్లి రామానుజరావు, మాదిరెడ్డి సులోచన. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. అంపశయ్య నవీన్, కాలరేఖలు, సంగిశెట్టి శ్రీనివాస్, షబ్నవీస్, దేవులపల్లి రామానుజరావు, వేగు చుక్కలు, మాదిరెడ్డి సులోచన, పంతులమ్మ. నెక్స్ట్ 312వ క్వశ్చన్. కె అచ్యుతరెడ్డిని ఓడించడం ద్వారా తెలంగాణ ప్రాంతీయ కౌన్సిల్ను మొదటి చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? రావి నారాయణ రెడ్డి. హైదరాబాద్ నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ తిరుగుబాటు 1946 మరియు 1951లో రావి నారాయణ రెడ్డి ప్రముఖ నాయకుడు. ఈ తిరుగుబాటు భూస్వామ్య పాలనకు పారద్రోలడం, తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామిక హక్కులను లక్ష్యంగా